మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు మరికాసేపట్లోనే రాబోతున్నాయి. మహారాష్ట్ర అధికార పీఠం ఎవరికి దక్కుతుందా అనేది ఉత్కంఠగా మారింది దేశవ్యాప్తంగా. మహా ఎన్నికల్లో హోరాహోరీగా తలపడ్డ రెండు కూటములు ఎలాంటి హామీలు ఇచ్చాయో ఒకసారి మనం చూద్దాం. మహారాష్ట్ర పీఠాన్ని బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి దక్కించుకోబోతుందా, కాంగ్రెస్ సారథ్యంలోని మహావికాస్ అఘాడీ గెలవబోతోందా అన్నది తేలబోతోంది. అయితే ఎన్నికల ఫలితాల వేళ ఇప్పుడు రెండు కూటముల కీలక హామీలు కూడా హాట్ టాపిక్ గా మారాయి. ఈ క్రమంలోనే మహాయుతి కీలక హామీలను ఒకసారి పరిశీలిద్దాం. లడ్కీ బెహన్ పథకం 1500 నుంచి 2100కి పెంపు, వృద్ధాప్య పెన్షన్ 1500 నుంచి 2100కి పెంపు, వ్యవసాయ రుణాల మాఫీ, రైతులకు షట్కారీ సమ్మాన్ యోజన ఏడాదికి 15,000 రూపాయలు, విద్యార్థులకు 25 లక్షల ఉద్యోగాలు, 10 లక్షల మంది విద్యార్థులకు నెలకు 10,000 రూపాయలు, 45,000 గ్రామాల్లో వ్యవసాయ కనెక్టింగ్ రోడ్లు. ఇక మహావికాస్ అఘాడీ కీలక హామీలు పరిశీలిస్తే మహాలక్ష్మి యోజన, మహిళలకు నెలకు 3,000 రూపాయలు, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 3 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ, రుణం సకాలంలో చెల్లించిన వారికి 50,000, కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆరోగ్య బీమా, నిరుద్యోగ వృత్తి నెలకు 4,000 రూపాయలు, కులగణన రిజర్వేషన్లపై 50% పరిమితి తొలగింపు. ఇవి ఈ రెండు కూటమిల హామీలు.